Hello everyone, I am Dr. K. Joy Monica, Consultant Neurologist, Renova Hospital, Langar House. ఈరోజు మనం స్ట్రోక్ మీద కొన్ని విషయాలు తెలుసుకుందాము. మొదటిగా మనము స్ట్రోక్ స్టాటిస్టిక్స్ని చూస్తే ప్రపంచం మొత్తంలో మరణానికి కారణం గల వ్యాధుల్లో స్ట్రోక్ 2వ స్థానంలో ఉంది. ప్రతి నలుగురిలో ఒకరికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. మన భారతదేశంలో 20 లక్షల మంది స్ట్రోక్తో బాధపడుతున్నారు. సో ఇంత ఇంపార్టెంట్ విషయం కాబట్టి మనం అక్టోబర్ నెల ప్రతి సంవత్సరం స్ట్రోక్ అవేర్నెస్ మంత్గా చూస్తాము అండ్ అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో స్ట్రోక్ అనగా ఏమి? మన వాడుక భాషలో మనం దీన్ని పెరాలసిస్ లేదా పక్షవాతం అంటాము. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము, ఇవి 85% కేసెస్లో చూస్తాము. ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్, ఇవి 15% ఆఫ్ కేసెస్లో చూస్తాం. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాల్లో ఒక బ్లడ్ క్లాట్ ఉండడం వల్ల మనకి ఇస్కెమిక్ స్ట్రోక్ జరుగుతుంది. అదే హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాల్లో ప్రెషర్ ఎక్కువై పగిలిపోవడం వల్ల మనం హెమరేజిక్ స్ట్రోక్ చూస్తాం. ఎవరిలో చూస్తాం ఈ స్ట్రోక్ అంటే, ఒకవేళ స్ట్రోక్ అనేది 40 సంవత్సరాల లోపు వచ్చిన వాళ్ళలో యంగ్ స్ట్రోక్ అంటాము. ఇవి మోస్ట్ కామన్గా మనకి జెనెటిక్ స్ట్రోక్ సిండ్రోమ్స్ ఉంటాయి. అదే వయసు పైబడిన వాళ్ళలో స్ట్రోక్ రావడానికి గల కారణాలు బీపీ ఎక్కువ అవడం, లేదా షుగర్ వల్ల, లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం, లేదా ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ స్ట్రోక్ గల లక్షణాలు ఏంటి అని చూస్తే దీనికి ఒక నిమోనిక్ ఉందండి, అది బీ ఫాస్ట్ అంటాము. బీ అంటే బ్యాలెన్స్లో తేడాలు అంటే ఒకవైపు సొల్గిపోవడం, లేదా నడవడానికి ఇబ్బంది కలిగించడం, ఏదన్నా బ్యాలెన్స్లో ప్రాబ్లం ఉంటే దాన్ని మనము స్ట్రోక్ లక్షణంగా కూడా చూస్తాం. ఈ అంటే ఐ అంటే మనం కనురెప్ప వాలిపోవడం లేదా కనుగుడ్డు తిప్పలేకపోవడం, దీన్ని కూడా స్ట్రోక్ లక్షణాలుగా చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్లో ఎఫ్ అంటే ఫేషియల్ డ్రూపింగ్, అంటే ఒకవైపు మనకి మూతి వంకరిపోవడం లేదా కన్ను మూసుకోలేకపోవడం, ఇది కూడా ఒక స్ట్రోక్ సిమ్టమ్గా ఉంటుంది. ఇంకొకటి ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, చెయ్యి లేదా కాళ్ళు మనకి వీక్గా అనిపించడం. ఇది ఎలా టెస్ట్ చేస్తామంటే, ఒక వ్యక్తిని మనము 2 చేతులు ఇలా ముందుకు చాపమని చెప్పాలి ఒక 10 సెకండ్ల వరకు కళ్ళు మూసుకొని. ఒకవేళ ఏదైనా భాగం మనకి వీక్నెస్ లేదా పెరాలసిస్ వచ్చిన భాగం ఇలా కిందకి జారిపోవడం చూస్తాం. దీన్ని బట్టి మనకి స్ట్రోక్ ఉంది అని మనం నిర్ధారణ చేయొచ్చు. దీంతో పాటు ఎస్ అంటే స్పీచ్ అబ్నార్మాలిటీ. స్పీచ్లో అంటే మనకి మాట పూర్తిగా రాలేకపోవడం, లేదా నంగిగా మాట్లాడడం, లేదా మనకి మాట్లాడింది అర్థం కాకపోవడం, ఇవన్నిటిని కూడా స్పీచ్ అబ్నార్మాలిటీ అంటాం. టీ అంటే టైం, ఇట్స్ టైమ్ టు యాక్ట్ అండ్ టైమ్ ఈజ్ బ్రెయిన్. సో ఎంత తొందరగా మనకి ఈ లక్షణాలు ఉన్నట్లయితే మనం అంబులెన్స్కి కాల్ చేయడం లేదా మీరు ఒక డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఈ లక్షణాలని మనకి ఇస్కెమిక్ స్ట్రోక్లో చూస్తాం. ఇప్పుడు హెమరేజిక్ స్ట్రోక్లో విషయానికి వస్తే అది మనకి విపరీతమైన తలనొప్పి లేదా ఫిట్స్, లేదా ఒకవైపు చేయి కాళ్ళు పడిపోవడం, లేదా మనకి కోమాలో వెళ్ళడం, ఇవన్నీ హెమరేజిక్ స్ట్రోక్కి లక్షణాలు. సో ఫస్ట్ ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఒక సిటీ స్కాన్ ద్వారా అది ఇస్కెమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా నిర్ధారణ చేస్తాం. దీన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉండేది. మీరు ఎంత టైమ్ ఈజ్ బ్రెయిన్ అని చెప్పిన విధంగా మీరు ఎంత తొందరగా హాస్పిటల్ని సంప్రదించిస్తే మనకి ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన 4.5 అవర్స్లో, ఇది విండో పీరియడ్ అండి, ఈ విండో పీరియడ్లో మనం హాస్పిటల్ రీచ్ అయినట్లయితే మనము ఒక థ్రాంబోలైసిస్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అంటే క్లాట్ని కరిగించే ఇంజెక్షన్. దీనికి కూడా క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాలో ఒకవేళ మనం ఫిట్ అయితే ఈ థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇచ్చి స్ట్రోక్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. లేదా మనకి స్ట్రోక్ వచ్చి 4.5 అవర్స్ దాటిపోయి 24 గంటల్లో హాస్పిటల్ చేరినట్లయితే ఎంఆర్ యాంజియోగ్రామ్ బ్రెయిన్ చేసి ఏ రక్తనాళాల్లో అయితే క్లాట్ ఉందో దాన్ని ఒక డివైస్ ద్వారా ఆ క్లాట్ని తీసే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాము. ఒకవేళ మీరు 24 గంటలు దాటి కూడా హాస్పిటల్కి రీచ్ అయ్యారనుకోండి, దీనికి మనము యాంటీప్లేట్లెట్ థెరపీ లేదా యాంటీ థ్రాంబోటిక్స్ అంటాము. ఇవి టాబ్లెట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మ్యాసివ్ స్ట్రోక్స్ అంటే మాలిగ్నెంట్ స్ట్రోక్, ఎగ్జాక్ట్ మన బ్రెయిన్లో ఒక ఎంటైర్ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోయి ఇంకొక బ్రెయిన్ మీద ఆ ప్రెషర్ పడడం, లేదా వాపు ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ని నొక్కడం జరిగిన కండిషన్స్లో మనము డీకంప్రెసివ్ క్రేనియోటమీ అని ఒకటి ఉంటుంది. ఈ ప్రొసీజర్కి కూడా
తీసుకునే అవకాశం ఉంది. మనకి ఏదైతే చెయ్యి కాలు పక్షవాతం ఉందో దానికి స్ట్రోక్ రిహాబిలిటేషన్ అంటే ఫిజికల్ థెరపీ అంటాము, ఆర్ స్పీచ్ థెరపీ, ఈ రెండు ఇచ్చినట్లయితే పేషెంట్ అనేది రికవరీ ఇంకా బాగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడెప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్ట్రోక్ను బారిన పడి రికవరీ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయిన సమయంలో ఒక 15 to 1 daysలో ఒక ఫస్ట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీ 2 or 3 monthsలో డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మనకి బీపీ, షుగర్ కంట్రోల్లో కూడా ఉంచుకోవాలి. దీంతోపాటు మనము ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి కూడా మానేయడం జరగాలి.